మై న్యూ బ్లాగ్ గైస్. సో ఈరోజు మా మమ్మీ గంజి పిండి అని ఒకటి చేసింది అనమాట. సో అది సంథింగ్ మీకు తెలిసి ఉండదు. సో అది మీకు చూపిస్తాను అనమాట. అంటే అప్పటి కాలంలో అది అప్పుడు చేస్తుండే అనమాట. మా అమ్మమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా ఎంబడబడి మరి చేయించుకుంటుంటుంది. సో అది మీకు చూపిస్తా. సో ఇప్పుడు నేను అండి అంటే అన్నం అనలేదు అనమాట, అది ఒకటే అండింది. ఇంకా పోలు ఇప్పుడు అన్నం అంటారా ఏదైనా ఎట్లుంది పడి చిన్నప్పుడు నేను బాగా వేయమంటుంది. అంటే మా అమ్మమ్మ ఇంటికి ఉన్నప్పుడు మా అమ్మమ్మ అంటే దీన్ని మక్క పిండి అంటారు కదా. సో మక్క పిండితోనే చేస్తారన్నమాట. బాగా సన్నంగా ఉంటుంది. సో అది ఎట్లా అంటే ఈ గటక అంటారు కదా, గటక రుద్దుకొని తింటారు అంటారు కదా. సో గటక రుద్దుకొని తిన్నాక దాన్ని పట్టినప్పుడు పిండి వెళ్తుంది అన్నమాట. సో అది ఇట్లా గంజి పిండి పెట్టి తింటారు అన్నమాట. సో అప్పుడు నాకు మా అమ్మమ్మ పెట్టిస్తుండే. ఒక 4-5 సార్లు పెట్టించింది. ఇక నాకు అలవాటు అయిపోయాను. బాగా ఇష్టం అన్నమాట నాకు ఇది. కొంచెం ముద్దలు ఉంటుంది, కాకపోతే హైలైట్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎందుకు గింత మంచిగా ఉందిగా తిన్నావు? ఏమైంది అలా పెట్టిపో, తింటావు. నాకే లేకుంటే తీసుకో ఇక నేను అన్న వేసుకోవచ్చు. గాయస్ ఇప్పుడు తిన్నాక మనం చేనులోకి వెళ్తామంట. అంటే చేనులోకి వెళ్తున్నాం. మా మమ్మీ అంటే అడ్డలకినాం, అది వర్షం పడుతుంది. ఇక అడ్డలకినాం, అది ఏమవుతుందో ఏమో చూసి రావాలా. మా మమ్మీ మేము వెళ్తాం తిన్నాక. నువ్వెందుకు అది మమ్మీ రాని అది గాయస్ ప్లాట్ వెళ్దాం గాయస్. ఓకేనా గాయస్? సో ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. బస్ బండి పండ్లకి ఇట్లా రాకపోయినట్టు అటు ఇట్లా ఏంటి కాదు పాకండి. పోతారా మీరు? అటు పోతారా? ఎలా మళ్ళీ ఎప్పుడు వస్తారు? అంటే ఉంటారు. నేను నా ఫ్రెండ్ పోతున్నాం అనమాట. పొలం చూసి అట్లా ఆడి కొంచెం తిరిగి వస్తాం అనమాట. కొంచెం చూస్తాం. సో దూరం పట్టినాం, అంటే ఈ సంవత్సరం కొంచెం దూరం పట్టినాం అనమాట. వెళ్తున్నాం గైస్. సరే చెప్పులు జారుతున్నాయి. చెప్పు గైస్, అంటే వీడు మేము అక్కడ క్రికెట్కి వాడతాం అనమాట. సో అప్పుడు ఏమంటారు ఎల్లం సార్ అక్కడ ఎల్లం సారు అట్లా ఇంకా గోపాయి సైడ్ ఏమన్నా గోపాయి సైడ్ అంటే 2 జాగాలు పట్టినాం అనమాట, 2 ఎకరాలు. సో ఇప్పుడు వెళ్ళి చూసేస్తాం. వర్షాలు పడతలేవుగా. సో ఇప్పుడు ఎట్లా ఉందని ఏం కదా తెలుసుకొని చూసి అట్లా తిరిగేస్తాం అనమాట గైస్. సో గైస్ మొత్తానికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఇదే అన్నమాట.
5 మళ్ళు ఉన్నాయి, ఇక్కడ 5 మళ్ళు, అక్కడ ఒక 6 మళ్ళు ఉన్నాయి. మళ్ళీ అటు అక్కడ ఒక మూలకు అటు ఒక 4 మళ్ళు ఉంటాయి. మొత్తం ఇక్కడ ఒక ఎకరం, అటు ఇంకొకసారి కింద ఇంకొక ఎకరం ఉన్నదన్నమాట. సో గైస్ ఇదే దర్గా అన్నమాట. అంటే అప్పుడప్పుడు మేము వచ్చి ఇక్కడ క్రికెట్ కూడా ఆడతాం. సో అది మసీద్ అంటారు కదా, సో అది ఇక్కడ క్రికెట్ కూడా ఆడతాం. చాలా ప్లేస్ ఉన్నదన్నమాట, కనిపిస్తుంది కదా మీకు కూడా. సో ఎండ కనిపిస్తలేదు సరిగా. సో అదనమాట, ఈ ప్లేస్ మొత్తం ఖాళీ ప్లేస్ ఉన్నది. ఇలా చాలామంది వచ్చి ఆడతారు అన్నమాట. మేము కూడా మా టీం మేము పట్టుకొని వచ్చి ఇక్కడ అరకాపురం దగ్గర ఉన్నది. సో అక్కడ నుంచి ఒక 12 మెంబర్స్ దాకా వస్తారు. మేము ఇక్కడ నుంచి మా పిట్ల కూడా దీని పక్కన ఉన్నది. అక్కడ నుంచి ఇటు వస్తాం అనమాట, నడుచుకుంటే ఇక్కడనే దగ్గరనే. ఎవరు దాడితే అదే అన్నమాట. అక్కడ నుంచి ఇటు వచ్చి ఆడతాం అన్నమాట అప్పుడప్పుడు. అంటే ఎండాకాలంలో ఖాళీగా ఉంటాం కదా, సో ఆ టైంలో వచ్చి ఆడతాం అన్నమాట ఇక్కడ. సో గైస్ ఇప్పుడు మా పొలం వెళ్తాం, అది ఎట్లా అయితే చూద్దాం. దీనికి వాళ్ళైతే దీన్ని ఒకసారి గాయస్ ఘోరంగా పడ్డా గాయస్. అమ్మతో మమ్మీ అదే దెబ్బ తాకింది బే చేతుకు. మా ఇంటి కూడా చూడ గ్యాస్ పడ్డా గాయస్, ఇప్పుడే దెబ్బ తాకింది. అవ్వ ఇంత కూడా భలే పడ్డా లాంగ్ జడికింది. కానీ గడ్డి పూస గ్యాస్, గడ్డి పూస తట్టుకున్నది ఘోరం పడ్డా గ్యాస్, దెబ్బ తాకింది. ఇవే గడ్డి పూసని తట్టుకున్నది. దంట తట్టుకున్నది. మొన్ననే ఒక దెబ్బ తాకిందంటే గ్యాస్, ఇప్పుడు మళ్ళీ ఒక దెబ్బ తాకింది. కొంచెం నాకు అసలు వర్షాలు పడతాయంట. చేతుకు అన్ని దెబ్బలు తాకినాయి. అప్పుడే వర్షాలు ఉన్నాయంటే లేవు. మా మమ్మ వస్తాను ఇంకా గ్యాస్, నేను మా మమ్మీని తోలకి రాలి, నా ఫ్రెండ్ మేము వచ్చినాము ఇప్పుడే. మొత్తం పిట్టలు బుక్కుతున్నాయి కదా, మనకు అప్పుడప్పుడు ఇది వర్షం పడితే వస్తుంది. కానీ ఒక గ్యాస్ ఇక్కడ నలిగినాం అనమాట. మొత్తం వర్షం లేదు ఏం లేదు, మొత్తం ఎండిపోయినట్లు అయింది. వర్షాలు పడితే వస్తుంది. ఇది ఏం చెరువు అంటారు? దానికి చెరువు ఉన్నాయి. ఎల్లం చెరా, గోరపాయ చెరా, ఇది ఎల్లం అంటే ఎల్లం చెరు కింద అనమాట ఇప్మాలన్నీ. సో ఇక్కడ మేము కౌలు పట్టినాం అనమాట. అక్కడ కనిపిస్తుంది, అక్కడ టమంగ్ కనిపిస్తుందా, ఆ టమంగ్ కాడ అటు ఒక 6 మళ్ళు ఉన్నాయి అన్నమాట. మొత్తం పెద్దవి ఇట్లనే. ఇక్కడ ఒక 5 మళ్ళు ఉన్నాయి, అక్కడ ఒక 4 ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎకరం అన్నమాట. ఇక్కడ అటు ఇంకా ఎల్లమ్మ చెరు కింద ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి కలిసి మొత్తం 2 ఎకరాలు ఉన్నాయి గైస్. ఇక్కడనే కేప్ కంప్లెక్స్ పక్కన. నేను ఐటీడీ అని వైటీసీ ఐటీ అనేది వైటీసీ. సో వైటీసీ అని చెప్పినాగా ఇక్కడనే. అంటే అది అటు పక్క, ఇది ఇటు పక్క అన్నమాట. దాని ఐటీసీ పక్కనే, అటు కిందికి కూడా అటు సైడ్ దగ్గర అనుకో కొంచెం. ఇంకా సో ఇప్పుడు వచ్చినాం అనమాట, బండి దిగినాం. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిండు. అసలు మీరు పోతారా పోరా? ఎప్పుడు పోతారు మరి? టైం 12 అవుతుంది మరి. ఈ ఫంక్షన్ కాడికి ఎప్పుడు పోతారు? అటు అమ్మమ్మల ఇంటికి ఎప్పుడు పోతారు? ఆడిపోయి ఇటు ఎప్పుడు రిటర్న్ పొద్దు పోతుంది ఇక. నన్ను తీసుకుపోయి దాని అకౌంట్లో 500 ఉంటాయి, 300 తీసుకుని బాను. ఇప్పుడు మీరు పోతారని నేను ఇంటికి వచ్చిన, లేకుంటే రాకపో, కొంచెం లేట్ అవుతుండే. పొడి అంటే అట్లా ఉన్నది ఇక, ఎండిపోయినట్లు. తోడితే మళ్ళీ పిట్టలు తోడుతాయి అని అది మీది కనిపించినాయి బుక్కినాయి మళ్ళా. ఇక ఇంకంతే. లోపల ఇక దున్నిపించినట్టు అయింది ఇక. లోపల దానికి ఏం కాదు, కానీ మీది కనిపించిన ఇత్తలన్నీ కొన్ని బుక్కినాయి. రాధిక ఇప్పుడే ఆడ దిగంగా ఆడ బొందుంది ఇక, బొంద దిగంగా పడ్డా, దెబ్బ తాకింది. అంత పోయి జారి పడ్డా బొందల.
మొత్తం నువ్వు చూసుకోవా ఆడ దంటు తట్టుకున్నది చూసుకోవంటే నేనేం చేయాలా అది పడుతున్నాను నాకేం తెలుసా మన బడిలాగా కూపిస్తా బడిలాగా బీరువాలు ఉన్నాయి. చూడు ఎట్లా తాగింది చూసినా పో నేను పోను. ఎందుకు ఉట్టిగా. గాయస్ ఇప్పుడు నా ఫ్రెండ్ అటు వెళ్ళింది కదా సో ఇప్పుడు రాయసెట్ కింద ఇలా స్కూల్ సెలవు అప్పటి అప్పుడు అక్కడ సెలవు ఉన్నా అనమాట ఈ రోజు మొత్తం పొరగాళ్ళందరూ ఇంటికైనా ఉన్నారు వాళ్ళు అక్కడ పైసలు ఆడుతున్నారు అనమాట సో చిన్నప్పుడు ఆడతారు కదా బిద్దులు వేసుడు పైసలు అవి ఉండే అవి ఆడుతారు అనమాట సో అక్కడికి వెళ్తాం గైస్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా సో చూపిస్తాను నేను వాళ్ళు ఆడుతారు సో అక్కడికి వెళ్ళి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట బాడీ లేదు ఇక ఎట్లుంటుంది ఇంకా ఏం ఆడతారు ఏం చేసేది బాడీకి అసలు మంచి మాటలు నేర్చుకోవట్లేదు అసలు మొత్తం అసలు బాడీలో అయితే సముద్రం అయ్యో ఏం పేరు అన్న పేరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అందరు బాగున్నారా మాది మాత్రం గుండు ఉన్నది అరే ఎవరు గైస్ మాత్రం ఇట్లుంటుంది అన్నమాట.